హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. గోపాలకృష్ణ దెబ్బ తగిలిన అమ్మాయికి కట్టుకడుతూ ఉంటాడు. ఈలోగా అప్పుడు అమ్మాయి తండ్రి వస్తాడు. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేస్తాడు. ఇంతలో రైలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్టు అనేసి టైం అయింది పద అంటూ కూతురు చేయి పట్టుకొని లేవదీశారు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్లో పట్టుకొని వదలలేదు. లేకపోతే నేను నీకంటే ముందే స్టేషన్కి వచ్చేవాడిని అంటూ కూతురిని నడవగలవా అని అడిగారు. ఆయనని చూడగానే ఫోటోగ్రాఫర్లు దూరంగా తప్పుకున్నారు. నడవడమా, డ్యాన్స్ చేసేస్తాను, నా కాలికి ఏం కాలేదు డాడీ, కాలుని విదిలిస్తూ అంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నటి పొడుగాటి యువకుడు ఆ యువతిని ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోట మాట రానట్టు నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్టుగా ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్లే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెయ్యి ఊపేసి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అట్లా చూస్తున్నావు? గోపాలకృష్ణ సన్నటి యువకుడు భుజం తడుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నిద్రలో అడిగినట్టు అడిగాడు. ఎవరు? కళ్యాణి. పూర్తి పేరు శ్రీ కళ్యాణి. వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తాడు. ఆయన ఎవరో తెలుసా అన్నాడు. తెలియదా? మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒకే రకంగా ఇష్టపడి గౌరవించే రాజారాం గారు. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి. కళ్యాణి డ్యాన్స్ చేస్తుండగా చూస్తుంటే మనం ఎవరో మర్చిపోయేంత మైకం వస్తుంది. అవును, మురళీకృష్ణ వైపు తిరిగి అన్నాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందేమిటి? నీకెలా పరిచయం? ఆమె కాలుకి దెబ్బ తగిలింది, నేను కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అన్నాడు గోపాలకృష్ణ. ఏమిటి, కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ 2 చేతులు పట్టుకొని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని 2 కళ్ళకి అద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటిరా ఇది? ఆశ్చర్యంగా అడిగాడు. నీ చేతి వేళ్ళకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టర్వి అయిపోయావు కానీ లేకపోతే వాటిని కోసి జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి పూజించుకునేవాడిని. ఏడ్సావు. బ్రీఫ్ కేసు, సూట్ కేసు తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్నవాడివి ఇంత ఆలస్యం చేశావేమిటి? రాంపండు లేడు, వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చి వస్తున్నాను. మర్చిపోయా, ఇదిగో చేతులు ప్యాకెట్లు అందించాడు. ఏమిట్రా ఇవి? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటుకి పోతున్నావు. కొల్లేరు అంటే దోమల రాజ్యం అని, అక్కడ దోమలు ఏనుగుల్లా మనుషులను పీనుగుల్లా ఉంటారని మా మామయ్య అంటుండేవాడు. ఎందుకైనా మంచిది అని దోమల మందు, టార్టాయిస్ ప్యాకెట్లు, దోమతెర నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆరోగ్యంగా ఉన్నవాడివి వెళ్తున్నావు. ఏ మలేరియా పేషెంట్లా చిక్కిశల్యమై తిరిగి వస్తావో ఏమిటో. ఛత్ నోర్మై. శుభమా అని నేను ఉద్యోగంలో చేరడానికి వెళ్తుంటే కృష్ణ కసిరాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్ వైపు నడిచారు. మురళి లెక్చర్ ఇస్తున్నట్టుగా అన్నాడు. ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శము ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం ఒరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కారు కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యని తీసుకుని అలా సెలవులకు వెడితే ఊళ్ళో జనం అంతా ఫారినర్స్ అని చూసినట్టుగా మనల్ని చూస్తానికి విరగబడతారు. మనం చూడకపోయినా పనిగట్టుకుని పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ఇలా వెడితే ఏం విలువరా? నీ మందులు పెట్టే నువ్వు మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు మందులు పెట్టి మోసుకోవడం తప్పు అంటావా? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉండాలి అంటాను.
నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా. నేను ఎంతమందికి వైద్యం చేయగలిగితే అంత చాలు అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తుంటే నువ్వేమో ఆ పల్లెటూరు పోతున్నావు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కూత వేసింది. కృష్ణ తను ఎక్కవలసిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా. అదేమిటి, కళ్యాణి ఎక్కిన రైలులోనే నువ్వు ఎక్కి వెళుతున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాడిని. ఆ కట్టే ఛాన్సు నాకే దక్కు ఉండేది. ఇంతలో రైలు కదిలింది. ఉంటాను, బై. కృష్ణ చేయి ఊపాడు. ఉత్తరాలు వ్రాస్తుండు. మురళి చేయి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. రైలు రివ్వున వెళుతోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చుని ఉన్నాడు. అతని మనసు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు అతను. అతని ముఖం నిర్మలంగా ఉంది. తను మన్యపు ప్రాంతాలకి డాక్టర్గా వెళుతున్నానని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేసేశారు. ఒరే కొల్లేరు ప్రాంతమా, ఏముందిరా అక్కడ, తినడానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్న వాళ్ళు బ్రతకడం లేదా అన్నాడు అతను. బతుకుతున్నారా, వాళ్ళకి అలవాటైన బ్రతుకు అది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులు. తెలిసిన ఆ ప్రదేశం విడిచి వస్తే బ్రతకడం చేతకాని వాళ్ళు. పల్లెటూళ్ళలో జనం అంతా పట్నాలకి ఎగబడుతుంటే నువ్వు అక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో విని వెళ్తున్నట్టున్నావు. అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీవితంలో ఎదుగు బొదుగు ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయ్ నర్సింగ్ హోమ్లో చేరదాం. ఇక్కడుంటే ఏ ఫారినో అంత తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. ఆ పల్లెటూరు పోతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అన్నాడు భాస్కర్. నాకు ఫారిన్ వెళ్ళాలని లేదురా అన్నాడు కృష్ణ. ఫారిన్ వెళ్ళాలని లేదు, పోనీ డబ్బు సంపాదించాలి అనైనా ఉందా? అది లేదా? మురళి వెటకారంగా అడిగాడు. డాక్టరుగా నాకు చాతనైన సేవ బీదవారికి చెయ్యాలని ఉందిరా. అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బ్రతికి బట్ట కడితే ఆ తరువాత సాటివారి గురించి ఆలోచించవచ్చు. మనం ఇంత చదువు చదివి దేహి అని ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండా ఉంటే మరొకరిని ఉద్ధరించినట్టే అన్నాడు. డాక్టర్కి అలాంటి స్థితి ఎప్పటికీ రాదని నా నమ్మకం దృఢంగా అన్నాడు కృష్ణ. ఈ ఊరిలో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతి ఏమంటావు? భాస్కర్ నిలదీశాడు. అందరూ సిటీలోనే ఉండాలని అనుకోవడం వల్ల ఇబ్బంది వస్తోంది. ఎన్నో చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళున్నాయి. సిటీలో అలవాటు అయిన వాళ్ళం ఆ మారుమూల ఎలా వెళ్ళి ఉండగలం అన్నాడు భాస్కర్. ఇలాంటి మహానుభావుడు అయితే ఉంటాడులే. ఒరే భాస్కర్, వీడికి చెప్పడం వృధా. ఏదో స్నేహితుడు కదా అని తెలియకుండా గోతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పామంతే. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్ళి జాయిన్ అవుతానంటే భాస్కర్ కంటే మురళియే ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమింపజేయాలని అతను శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.